సంగారెడ్డి జిల్లా బీరంగూడలో హత్యకు గురైన శ్రవణ్ సాయి కేసులో పలు భిన్న వాదనలు వెలుగులోకి వచ్చాయి. శ్రవణ్పై ఆరోపణలు చేస్తూ తన కూతురు శ్రీజ 4 నెలల గర్భవతి అని, ఆమె ప్రస్తుతం గాయాలతో చికిత్స పొందుతోందని శ్రీజ తల్లి సిరి తెలిపారు. పార్క్లో శ్రవణ్ సాయి శ్రీజతో కలిసి ఉన్నాడని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే శ్రవణ్ సాయి ఫ్రెండ్స్ మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. శ్రవణ్ శ్రీజకు సంవత్సరం నుంచి దూరంగా ఉన్నాడని, ప్లాన్ ప్రకారమే శ్రవణ్ను చంపేశారని ఆరోపిస్తున్నారు ఫ్రెండ్స్. మరోవైపు శ్రీజ తల్లి తన కూతురు తప్పు చేసిందని ఒప్పుకుంటూనే ఎందుకు చంపాము, ఏం జరిగింది అన్న వివరాలను 3 రోజుల్లో మీడియాకు వెల్లడిస్తానంటూ కూడా ఆమె చెప్తున్నారు. సంగారెడ్డి జిల్లా బీరంగూడలో హత్యకు గురైన శ్రవణ్ సాయి కేసులో భిన్న వాదనలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రవణ్ పైన ఆరోపణలు చేస్తోంది శ్రీజ తల్లి సిరి. అయితే తన కూతురు శ్రీజ 4 నెలల గర్భవతి అని, ఆమె ప్రస్తుతం గాయాలతో చికిత్స పొందుతోందని శ్రీజ తల్లి సిరి చెప్తున్నారు. నేను వస్తాను, వచ్చిన తర్వాత పాపది ఏమైంది ఎవరు ఇంతవరకు హాస్పిటల్లో తీసుకోవట్లేదు. ఓకే, అన్నీ ఎదిగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు నిన్నటి నుంచి ఎవరు ఒక్క ట్రీట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఓకే, అది అలా పడిపోయింది. ఎవరు ఏం చేయట్లేదు. ఏం జరిగింది అనేది మాట్లాడదాం. ఎలా జరిగిందని చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను పిలిపించానని చెప్తున్నాను. అది నాకు అసలు వాడు శ్రావణ్ అనేవాడే. ఇది నేను సెకండ్ టైం చూడటం. ఓకే, ఫస్ట్ టైం 7 months బ్యాక్ పాప దగ్గరకు వచ్చాడంట, కాలేజ్ దగ్గరికి. ఆమె ఇంటికి రాలేదు. 4:30 అయిపోతుంది, ఎర్లీ మార్నింగ్. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రైట్ సుజాత, శ్రవణ్ సాయి విషయంలో అసలు ఏం జరిగింది? శ్రీజ తల్లి ఒక వర్షన్ చెప్తుంటే శ్రవణ్ ఫ్రెండ్స్ మాత్రం కావాలనే ప్లాన్ ప్రకారం చేశారని చెప్తున్నారు. సో పోలీసులు ఏమంటున్నారు? ఎగ్జాక్ట్లీ రాధిక, బీరంగూడ శ్రవణ్ సాయి మర్డర్ కేసులో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తల్లి శ్రీజ తల్లి చెప్తున్నటువంటి వర్షన్ ఏంటి అని అంటే, శ్రవణ్ సాయి నా కూతుర్ని 4 నెలల గర్భవతిని చేశాడు, ఇంటికి రమ్మనని మెసేజ్ చేసింది నా కూతురే, అందుకే వచ్చాడు. మా మధ్య నా కూతుర్ని కొడుతున్నటువంటి సమయంలోనే అడ్డు వచ్చాడు, ఆ టైంలో గొడవ జరిగింది. ఇదంతా కూడా నేను 3 రోజుల్లో బయటికి వచ్చిన తర్వాత మీడియాకి దగ్గరుండి నేనే చెప్తాను అని చెప్పేసి శ్రీజ తల్లి చెప్తుంటే, శ్రవణ్ సాయి ఫ్రెండ్స్ మాత్రము నా ఫ్రెండ్ కలవక శ్రీజాని ఆల్మోస్ట్ సంవత్సరం పాటు అవుతుంది. తనకు వచ్చినటువంటి ప్రెగ్నెన్సీ ఏదైతే తను శ్రవణ్ సాయి కారణమని చెప్తున్నారో దాని గురించి మాత్రము ఎలాంటి విషయాలు అనేది శ్రవణ్ సాయి సన్నిహితులు చెప్పడం లేదు. నా ఫ్రెండ్స్ మాత్రం కలవలేదు అని మాత్రమే చెప్తున్నారు. అయితే ప్లాన్ ప్రకారమే ఇంటికి పిలిపించి చంపేశారు అని చెప్తున్నారు పోలీసులు. ఇప్పటివరకు ఈ కేసుకి సంబంధించి అటు శ్రీజ తండ్రి అదేవిధంగా తమ్ముడిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీజ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుంది. కాబట్టి ఈ టైంలో శ్రీజకి తల్లి ఎంతైనా అవసరము సేవలు చేయడానికి అని చెప్పేసి పోలీసుల పర్మిషన్తోనే శ్రీజ దగ్గర తల్లి ఉంది. తల్లిని కూడా పోలీసుల అదుపులోనే ఉంది. అంటే పోలీసులు పూర్తిగా ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత శ్రీజ ట్రీట్మెంట్ కోసం తన తల్లిని మాత్రము కొంతమేరకు హాస్పిటల్లో ఉంచాము అని చెప్తున్నారు. ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఏం జరిగింది అన్న విషయాలని మీడియాకు కానీ బయటికి కానీ వెల్లడించడం లేదు. కేవలం దర్యాప్తు జరుగుతుందని మాత్రమే చెప్తున్నారు. అసలుకి ఎందుకు ఇంటికి వచ్చాడు శ్రవణ్ సాయి, ఏ టైంలో ఈ ఘటన జరిగింది, ఎలా జరిగింది అన్న వివరాలన్నిటినీ చెప్పాలి అని అంటే ఖచ్చితంగా శ్రీజ చెప్తేనే వాస్తవాలు బయటికి వస్తాయి. లేదు అని అంటే హత్య చేసినటువంటి శ్రీజ తల్లి కావచ్చు, అదేవిధంగా తన తండ్రి తమ్ముడు, వీళ్ళు ముగ్గురులో ఎవరైనా చెప్పాలి, లేదంటే పోలీసులు చెప్పాలి. వీళ్ళు ముగ్గురు కూడా చెప్పనటువంటి పరిస్థితి ఉంది. కానీ బిగ్ టీవీ నిన్న శ్రీజ తల్లితో మాట్లాడేటప్పుడు తన భావోద్వేగానికి గురి అవుతూ, నా కూతుర్ని కొట్టుకునే రైట్స్ నాకున్నాయి, నా కూతురు 4 నెలల గర్భవతి, తనని కొడుతున్నటువంటి సమయంలోనే తానే శ్రీజానే ఇంటికి రావాలి అని శ్రవణ్ సాయికి మెసేజ్ చేసింది. అప్పుడే
ఇంటికి వచ్చాడు, ఆ టైంలోనే ఈ ఘటన జరిగింది అని చెప్తుంది. ఎందుకు దాడి చేశారు, ఎందుకు చంపవలసినటువంటి పరిస్థితి వచ్చింది అడిగినటువంటి ప్రశ్నలకి ఏం కూడా చెప్పడం లేదు. అయితే డాక్టర్స్ నిన్న పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్తో మనం మాట్లాడినప్పుడు తను చాలా క్లియర్గా శ్రవణ్ సాయి తల మీద గట్టిగా గాయమైంది, అది బ్యాట్ సహాయంతో దాడి చేశారా లేదు అని అంటే గోడకేసి శ్రవణ్ సాయిని కొట్టేశారా లేకపోతే నెట్టినటువంటి సమయంలో తలకి బలమైన గాయం తగిలిందా అనేది కూడా క్లారిటీ లేదు. కానీ ఇంటర్నల్గా తలలో బ్లీడింగ్ అవడం వలన మాత్రమే శ్రవణ్ సాయి చనిపోయారు. బాడీ మీద కూడా చిన్న చిన్న గాయాలు అయ్యాయి. అవి దేంతో తనని కొట్టారు అనేది మాత్రము ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత మాత్రమే ఒక క్లారిటీ వస్తుంది. తనకి పోస్ట్ మార్టం చేసేటువంటి సమయంలో కూడా వెన్నెముక భాగాన కూడా చాలా వరకు చిన్న చిన్న గాయాలు చాలా వరకు అయ్యాయి. పెద్ద గాయము అంటే వెనుక భాగం మాత్రమే అయింది. మిగతా శరీర బాడీ మీద కాళ్ళకి చేతులకి చిన్న చిన్న ఇంజురీస్ అయితే కనిపించాయి. కానీ ఎలాంటి బ్లీడింగ్ కానీ అలాంటిది కాలేదు. హెడ్ ఇంజురీ వల్ల మాత్రమే తను చనిపోయాడు. ఇది దేంతో దాడి చేశారు అనేది మాత్రము తెలియదు అని చెప్పేసి డాక్టర్ వర్షన్ చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రము అక్కడ బ్యాట్ ఉంది, బ్యాట్ సహాయంతోనే తల మీద శ్రవణ్ సాయిని కొట్టారు, దానివల్లనే చనిపోయాడు అని చెప్పేసి ఆ బ్యాట్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకి సంబంధించి ఒక క్లారిటీ రావాలి అంటే ఖచ్చితంగా కూడా అసలుకి ఎవరి వల్ల నా కూతురు ప్రెగ్నెంట్ అయింది అని అంటే ఖచ్చితంగా శ్రవణ్ సాయి అని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మాత్రం శ్రవణ్ సాయి 1 year నుంచి కలవలేదు అని చెప్తున్నారు. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సింది శ్రీజానే. అప్పుడు మాత్రమే అసలు వాస్తవాలు బయటికి వస్తాయి. అటు శ్రవణ్ సాయి ఫ్రెండ్స్ చెప్తున్నటువంటిది కావచ్చు, అదేవిధంగా శ్రీజ తల్లి చెప్తున్నటువంటిది కావచ్చు, ఈ రెండింటినీ కూడా పరిగణలోకి తీసుకోలేనటువంటి పరిస్థితి ఉందనే చెప్పాలి. శ్రీజ ఎప్పుడైతే బయటికి వచ్చి అసలు ఏం జరిగింది, ఇంట్లో గొడవ ఎందుకు జరిగింది, నిజంగానే శ్రీజ ఎందుకు శ్రవణ్ సాయిని ఇంటికి పిలిపించుకుంది, ఎందుకు తన తల్లి కొట్టింది, ఈ ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు, అన్ని విషయాలు కూడా శ్రీజ చెప్తేనే అసలు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ సుజాత. పెద్ద క్యాస్ట్ అది ఇది అని అంటున్నాడు. వాడి క్యాస్ట్తో నాకు పని లేదు. ఓకే, వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర ఉంచుకోమనండి, నా దగ్గర ఉంటే నా దగ్గర ఉంటుంది. నీ దగ్గర ఉంటే నువ్వు నాకు ఇవ్వవు కదా. ఓకేనా, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఓకే, మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం కాదు. నేను చెప్తాను, మీరు రాసుకుందరు కానీ మీకు వచ్చినట్టు గుద్దుకోండి. ఓకే, నేను ఎల్లుండే వస్తాను పోలీస్ స్టేషన్కి వచ్చినాక పోలీస్ స్టేషన్లో నేను